యశ్వంత్ తెనాలి రుచుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తెనాలిలోని ప్రభావతి గారి ఇంటికి వచ్చాం. ఇవాళ మేడం గారు చేయబోయే ఐటమ్ ఏంటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి అడిగేస్తాం. నమస్తే మేడం. ఇవాళ మీరు చేయబోయే ఐటమ్ పేరేంటి? ఉండ్రాల పాయసం. ఉండ్రాల పాయసం. ఒకసారి దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? వరిపిండి 1 కప్పు, పచ్చనిపప్పు 2 స్పూన్లు, బెల్లం 1 కప్పు, పచ్చి కొబ్బరి 1 స్పూను, కొబ్బరి ముక్కలు 1 స్పూను, నెయ్యి కొంచెం, యాలకాయల పొడి, వేరుశనగగుళ్ళు 1 స్పూన్, జీడిపప్పు కొంచెం. ఓకే మేడం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ స్టవ్ వెలిగించాలమ్మా. తర్వాత బాండీ పెట్టాలి, నెయ్యి కావాలి, స్పూన్ నెయ్యి వేసుకొని అది కొంచెం కరిగిన తర్వాత నెయ్యితోనే పోసేసేయాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మేడం? ఈ బాండీ పొయ్యి మీద పెట్టాం కదా, గ్లాస్ నీళ్ళు పోయాలమ్మా. గ్లాస్ నీళ్ళకి గ్లాస్ పిండి, నీళ్ళు కాగిన తర్వాత ఓకే, ఈ నీళ్ళు తెలియని తర్వాత మసిలిన తర్వాత పచ్చిపప్పు వేసుకోవాలి. మొత్తం వేసేస్తాం. పచ్చనిపప్పు వేయాలమ్మా. కొంచెం కాలిన తర్వాత ఒకసారి తిప్పిన తర్వాత ఇలా తిప్పుతూ ఉండాలి. తర్వాత పచ్చి కొబ్బరి వేయాలి. ఉండ్రాళ్ళు మెత్తగా ఉండాలంటే కొంచెం పచ్చి కొబ్బరి 2 స్పూన్లు వేయాలి. ఆ తర్వాత కొంచెం పెరిగిన తర్వాత సాయంత్రం కూడా కక్కర్లు ఉడికితే నచ్చబడిపోతాయి. లైట్గా బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం పౌడర్ వేస్తాం. 2 స్పూన్లు వేస్తున్నాం. ఎందుకంటే ఉండ్రాళ్ళు చప్పగా ఉంటుందా, టేస్ట్ వేస్తున్నాం. కొంచెం నీళ్ళు తెల్లిన తర్వాత పిండి, గ్లాస్ నీళ్ళకి గ్లాస్ పిండి ఉండలు కట్టకుండా తిప్పాలి. అసలు మీరు ఈ ఐటమ్ ఎక్కడ చూసి నేర్చుకున్నారు మేడం? ఇది పాతకాల పంటమ్మా. మా నాయన వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాం. మీరు ఎప్పుడు ఇంట్లో ట్రై చేస్తూనే ఉంటారా ఏదైనా పండగ అయినా? వినాయక చవితికి వినాయకుడికి ఇష్టం కాబట్టి నేను ఎప్పుడు చేస్తాను. ఇది కొంతమంది పచ్చిపిండితో చేస్తారు, నేను మామూలుగా పొడిపిండితో చేస్తున్నాను. పొడిపిండి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది, అదే పచ్చిపిండి అయితే పట్టవు. ఓకే, ఇప్పుడు పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది కదా మేడం, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఆ పిండిని 15 నిమిషాలు నానేసి ఆ తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా కొంచెం పిండిలో అంత ఉంచుకోవాలి. పిండిలో కలిపిపోయడానికి పాలల్లో
చిన్న ఉండల్లాగా చుట్టుకోవాలి. ఈ బుజ్జి వినాయకుడికి ఇష్టం. మామూలుగా ఉండలు అంటే మనకి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టడం అట్లా చేస్తారు కదా మేడం, ఇట్లా కాకుండా మీరు పిండి అది వేపేసి అట్లా చేశారు. అలా వేస్తే వినాయకుడి పరవాణం కదా, అది ఉండాలి కదా. ఇది పాయసంలో వేయడానికి కాబట్టి ఇట్లాగే చేస్తాను. పిండిని రౌండ్ రౌండ్గా చుట్టుకోవాలి, చిన్న చిన్న ఉండలు ఉండాలి. ఓకే మేడం, ఉండలు చేసుకోవడం అయితే కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ స్టవ్ వెలిగించి మనం ఏ గ్లాస్తో పిండి అయితే ఉండలు చేసామో ఆ గ్లాస్తో 2.5 గ్లాసులు వాటర్. లైట్ గా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇందాక చలివిడి తీసాం కదా ఉండాలి పిండి, అవి ఉండలు లేకుండా కలిపేసి మెత్తగా వాటర్ పోసి మెత్తగా కలుపుకొని ఓకే. ఈ పల్లిని కదా ఏడుశనకాయ పప్పులు మొత్తం వేసేసి ఏడుశనకాయ గుళ్ళు వేయాలి, తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేయాలి. తిప్పుకుంటూ ఉండాలి చేతితో. శనక్కాయ గింజలను కొబ్బరి. ఓకే, మీ సొంత ఊరు ఇదేనా మేడం? మా తెనాలమ్మ. ఇక్కడే పుట్టిపోయాము. మీకు పిల్లలు ఎంతమంది మేడం? ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అమ్మాయి తెనాల్లో ఉంటుంది, మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ పాప ఇంట్లో చదువుతుంది, ఒక పాప. బాబు వచ్చేసి రియల్ ఎస్టేట్ చేస్తాడు. వాళ్ళకి ఒక బాబు. మా కోడల సాఫ్ట్వేర్ అమ్మ, హైదరాబాద్లో ఉంటారు. అవి ఉడికింది కాబట్టి వేస్తున్నాం ఉండ్రాళ్ళు. ఒక పొంగు రాలి ఈ కాగుతున్న వాటర్ లోనే అవి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు వేయాలి. ఒక పొంగు రాని అమ్మ, కొంచెం హైలో పెట్టు. ఈ బాగా ఉడికిన తర్వాత ఈ పిండి పోతాం కలిపి. మీకు తెలిసిన ఏదైనా చిట్కా ఉంటే మా తెనాలి రుచుల ప్రేక్షకులకి తెలియలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలు ఒబెసిటీ ఎక్కువైపోయింది, పెద్దవాళ్ళలో కానీ పిల్లల్లో కానీ. ఎక్సర్సైజ్ లేవు, యోగా లేదు, ఒక మెడిటేషన్ లేదు. కాబట్టి నైట్ 2 స్పూన్లు చియా సీడ్స్ అని మార్కెట్లో దొరుకుతాయి. అవి గ్లాసులో నానేసేసి పొద్దున్నే లెగిసి వంగడుకొని తాగితే మన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిపోద్ది, ప్లస్ ఫ్లాట్ తగ్గిపోద్ది. పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఇంకో చిట్కా ఏంటంటే అవిసె గింజలు తీసుకొచ్చి అది కూడా వేయించేసి లైట్ ద్వారా పొడి కొట్టేసి మార్నింగ్ మజ్జిగలో 2 స్పూన్లు వేసి కలుపుకొని తాగితే దానివలన మనకి ఆరోగ్యం బాగుంటుంది, ఒబెసిటీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు. పిల్లలకి చాలా మంచి ఆరోగ్యం, గుండెకి ఆరోగ్యం మంచిది. గుండెకి చూసారు కదండి, ఇలా చియా సీడ్స్ కానీ అవిసె గింజల పొడి కానీ రోజు ఒక గ్లాసు మజ్జిగలో కానీ, లేదా మజ్జిగ మాకు అలవాటు లేదు అనుకున్న వాళ్ళు నార్మల్గా వాటర్లో అయినా కలుపుకొని తీసుకోవడం వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ ఏదైనా ఉన్నా, ఫ్యాట్ అనేది ఏదైనా ఉంటే పోయి కొంచెం ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు. మీరు కూడా ఈ చిట్కాని ఇంట్లో డైలీ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఓకే మేడం, ఈ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లున్నాయి కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మేడం? కప్పు వేసాం కదా పిండి, ఉండాలి చేసాం కదా, దానికి కప్పు బెల్లం. ఓకే, మామూలుగా ఇప్పుడు మరుగుతున్న వాటర్లోనే బెల్లం వేసేసేయాలి. యాడ్ చేసేసి తిప్పాలి. ఉండలు చిత్తకుండా తీసుకుంటాం.
ఆ బెల్లం కొంచెం వాటర్లో కరిగే వరకు తిప్పుకోవాలి. తీసుకొస్తాం. చూసారు కదండి, మీరు కూడా ఈ తెనాలి రుచులు కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మా టీంతో మేమే మీ ఇంటికి వస్తాం. మీరు చేయాలనుకున్న ఐటమ్ ఏదైనా సరే మేమే షూట్ చేసి అందరికీ తెలియదు. ఓకే, ఈ ఐటమ్ తినడం వల్ల ఉపయోగాలు ఏంటి మేడం? ఉపయోగం అంటే ఇది వరిపిండమ్మా. మనం ఎప్పుడు ఉండ్రాళ్ళు చేసుకుంటామని డిఫరెంట్గా ఆయనకి ఉండ్రాళ్ళు పాయసం లాగా చేసి పెట్టి పిల్లలు స్వీట్ కదా, పిల్లలు ఇష్టంగా తింటారు. ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఉండ్రాళ్ళు కాకుండా పాయసం కాకుండా రెండు కలిపి కొంచెం డిఫరెంట్ గా చేశారు. ఓకే, ఇది ఆల్రెడీ బాయిల్ అవుతుంది కదా మేడం. అప్పుడు నెక్స్ట్ పిండి కలిపింది పోయాలమ్మా. తిప్పుతా ఉండాలి, ఉండలు కట్టకుండా. ఇప్పుడు ఆ పిండి పోసేసుకొని కొంచెం ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి. ఓకే, ఇది ఆల్మోస్ట్ దగ్గర పడింది కదా మేడం. ఇలాచి పౌడర్ అయ్యమ్మా, లైట్ గా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. కొంచెం తర్వాత జీడిపప్పు మనం ముందుగా నెయ్యిలో వేసి పెట్టిన నెయ్యి కూడా పోసేసేయాలి. అయిపోయిందమ్మా, ఉడికినాయి బాగా. స్టవ్ ఆపేసేస్తున్నామమ్మా. ఆపేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత పాలు పోయాలి. లాస్ట్ లో కొంచెం చల్లబడిన తర్వాత పాలు పోయాలి. ఆల్రెడీ బాగా చల్లార్చిన పాలు పోయాలి. ఇప్పుడు మామూలుగా పాయసం అంటే మనం మామూలుగా పొయ్యి మీద పెట్టి వండుకునేటప్పుడే పాలు అవన్నీ యాడ్ చేసుకుంటాం కదా మేడం. మీరు స్టవ్ కట్టేసి హాఫ్ అన్ అవర్కి అట్లా యాడ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. దేనికని అలా అంటే ఇరిగిపోతాయని ఒకటి. చల్లారి ఎప్పుడైనా పరవాణం కూడా పాలలో వండిన పరవాణం వేరు. మామూలు ఇప్పుడు మనం పాల తాకులు చూసుకుంటాం కదా, దానిలో కూడా చల్లార్చిన పాలే పోయాలి. మామూలుగా ఇట్లా మనం వేడి మీద విరిగిపోతాయి. చూసారు కదా, చూసారు కదండి. ఇట్లా మనం పొయ్యి మీద పెట్టి వండుకునేటప్పుడు కాకుండా కొంచెం మనం దించుకున్న ఒక అరగంటకి పావు గంటకి అట్లా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేసి పాలు యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ పాలు అనేవి ఇరిగిపోకుండా ఐటమ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారు కదండి, మీరు కూడా ఈ తెనాలి రుచులు కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మా టీంతో మేమే మీ ఇంటికి వస్తాం. మీరు చేయాలనుకున్న ఐటమ్ ఏదైనా సరే మేమే షూట్ చేసి అందరికీ తెలియదు. గ్లాస్ పిండికమ్మా గ్లాస్ పాలు పోస్తే సరిపోతాయి. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే చిక్కబడిపోతుంది. వేరే గిన్నెలో తీసుకున్నామమ్మా. అయిపోయింది. చూసారు కదండి, కావాల్సిన పదార్థాలు మళ్ళీ ఒకసారి చూద్దాం. వరిపిండి 1 కప్పు, పచ్చనిపప్పు 2 స్పూన్లు, బెల్లం 1 కప్పు, పచ్చి కొబ్బరి 1 స్పూను, కొబ్బరి ముక్కలు 1 స్పూను, నెయ్యి కొంచెం, యాలకాయల పొడి, వేరుశనగగుళ్ళు 1 స్పూన్, జీడిపప్పు కొంచెం,
ఇవమ్మ డిష్ అయిపోయింది, టేస్ట్ చూద్దాం. తప్పకుండా మేడం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఉండ్రాళ్ళ పాయసం తినడం అయితే ఇదే ఫస్ట్ టైము. మామూలుగా ఉండ్రాళ్ళు చూసుకుంటాం లేదా విడిగా పాయసం చూసుకుంటాము, రెండు కలిపి వండిన డిష్ తిన్నాం ఫస్ట్ టైం. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీకు తెలిసిన సరికొత్త రెసిపీస్ని మా తెనాలి రుచుల ప్రేక్షకులు పరిచయం చేసినందుకు మా ఎస్ ఛానల్ వారి తరపు నుంచి చిన్న గిఫ్ట్ హ్యాంపర్ మీకోసం. థ్యాంక్ యూ. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఎస్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది వాళ్ళ తెనాలి రుచుల కార్యక్రమం. మళ్ళీ వచ్చే వారం సరికొత్త రెసిపీతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే.